వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి. ఎందుకంటే దీపం ఇంద్రభవనంలో అయినా పూరి గుడిసెలో అయినా ఒకే విధంగా వెలుగుతుంది. మనం కావాలి అనుకున్నవాడు మనలో మంచిని చూస్తాడు. మనం వద్దు అనుకున్నవాడు మనలో చెడును చూస్తాడు. మనతో అవసరం ఉన్నవాడు మనలో బలహీనతను చూస్తాడు. ఈ రోజుల్లో నువ్వు చెప్పే నిజం కన్నా నీ గురించి పక్కనోడు చెప్పే అబద్ధానికి విలువ ఎక్కువ. అబద్ధం ద్వారా సాధించిన విజయం కన్నా నిజం ద్వారా పొందిన ఓటమి చాలా గొప్పది. ఎదుటివాడు తన పరిస్థితిని మనకు చెప్పుకుంటే తన బాధను మనతో పంచుకున్నట్లు అవుతుంది. అదే మనం అడిగితే ఆరా తీసినట్టు అవుతుంది. ఎవరైనా సరే చెబితేనే వినాలి, మనం అడగకూడదు. ఆర్థిక పరిస్థితి ఎంత బాగున్నా సరే మానసిక స్థితి సరిగా లేకుంటే లైఫ్లో ఎన్నడూ ఆనందంగా ఉండలేరు. ప్రశంస అనేది ఒక అద్భుతమైన ఔషధమే. పెదవిపై నుంచి అయినా గుండె లోతుల్లో నుంచి అయినా అది అవతలి వారికి కొత్త ఉత్సాహం ఇస్తుంది, శక్తిని పుంజుకునేలా చేస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా చేస్తుంది. ఆరోగ్యాన్ని బాగు చేసే మందులు చేదుగానే ఉంటాయి. జీవితాన్ని బాగు చేసే మంచి మాటలు చేదుగానే ఉంటాయి. అబద్ధాల ముసుగు తొలగించే నిజాలు కూడా చేదుగానే ఉంటాయి. అణకువ అందరినీ దగ్గరికి చేస్తుంది, అహంకారం అందరినీ దూరం చేస్తుంది. మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి, ఆలోచన విధానం మారాలి, ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి. అప్పుడే మనిషికి విలువైన గౌరవం, సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. మనిషి ఎంతటి విచిత్రమైన జీవి అంటే డబ్బు ఖర్చు పెట్టి జబ్బులు తెచ్చుకొని మళ్ళీ అవే డబ్బులు ఖర్చు పెట్టి అవే జబ్బులు బాగు చేయించుకుంటాడు. గెలుపు ఎప్పుడూ పూలబాట కాదు, రాళ్ళుంటాయి, ముళ్ళు ఉంటాయి. అవన్నీ దాటుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళిన నాడే విజయం తలుపు తడుతుంది. జీవితం అనే పొలంలో సమస్యలు అనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలం వదిలి వెళ్ళగలమా? కలుపు మొక్కలను తొలగిస్తూ జీవించాలి.